సో రేపు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి రిస్క్ చేయడం కన్నా కూడా మనం ఆ కొంచెం ఇన్వెస్ట్మెంటే మనం కాల్ పుట్ తీసుకున్న ఒక 1 లాట్ అయినా పర్లేదు, అది నెక్స్ట్ వీక్ తీసుకుంటే ఏంటంటే మనకు ఒక వీక్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఎంతో కొంత ప్రాఫిట్ తీయచ్చు, లేదా కాస్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందా లేదా చూసుకుంటూ వెళ్దాము. అంతేగాని వస్తే రాని లేకపోతే లేదని ఇలాంటి అగ్రెసివ్గా వెళ్ళడం వల్లనే లాస్ అనేది చూడాల్సి వస్తుంది. సో ఇదే చాలా వరకు ఇంపాక్ట్ చేస్తుంది నెగిటివ్గా మార్కెట్, అంటే స్టాక్ మార్కెట్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందండి. ఇలాంటి కొన్ని రోజులు ఉంటాయండి, అంటే కొన్ని డేస్ ఇలా ఏదో స్కామ్స్ అవ్వవు, కాకపోతే ఏంటి అంటే బిగ్ ప్లేయర్స్ యొక్క గేమ్లో వాళ్ళకి అది అర్థం కదా స్కామ్ అవుతుంది అనేసి అనుకుంటారు. కాదండి, అస్సలు అవ్వదు. అదేంటి అంటే వాళ్ళ బై ఆర్డర్స్ని అంటే వాళ్ళు ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఎంతో కొంత ప్రాఫిట్ అనేది గెయిన్ చేయాలి కదా. సో ఆ మధ్యలో జరిగే ఆ బయింగ్ సెల్లింగ్ యొక్క తాలూకా ఇది.